ఫ్రెండ్స్ ఈ డైలాగ్ దాంతో పాటు వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఈ వీడియోని ఆల్రెడీ నేను 2 వీక్స్ బ్యాకే నేనే సొంతంగా చేద్దామని అనుకున్నా. చాలా బాగా అనిపించింది కనెక్టివ్‌గా. ఒకసారి చూపిస్తాను. మీకు నచ్చితే చాలా హ్యాపీ. చూద్దాం నచ్చితే లైక్ చేయండి. డెమో చూద్దాం. ఏమండి మీరు డాక్టరా? కాదు, నర్సు. ఓహ్! నర్సా? ఏంటో చేసుకుంటే ఒక నర్సుని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! నేను ఈ వీడియో కోసం చాలా ప్లాన్ చేసినా, కానీ ఏది నచ్చక లాస్ట్‌కి ఇది చేసినా. మీకు నచ్చితే చాలా హ్యాపీ. నేను చూపిస్తాను కొన్ని 2, 3 చేసినా అవి. మేబీ మీకు నచ్చితే ఓకే. నచ్చకపోతే మీరు వేరేది కూడా ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్‌లో నేను చాటింగ్‌లో కూడా చేసిన అలా. అంటే స్టార్టింగ్‌లో ఇంతకుముందు మనం ఒక 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ చూపిస్తాను నేను. ఓకే. ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన. స్టార్టింగ్‌లో నేను చేసింది ఇది. ఓకే. ఇలాగైతే ఉంటది. ఇది ఆహ్, ఏదో సంథింగ్ నచ్చక రిమూవ్ చేసినాలే కానీ, ఎందుకు రిమూవ్ చేశానంటే ఇంతకుముందు ఒక బీజీఎంతో చేసినా కాబట్టి అది నచ్చక. ఇంకోటి ఇలా కూడా చేసినా ఇది. ఇది చాటింగ్ టైప్‌లో ఉంటది. కానీ అందులో చాలా ఇంకా యాడ్ చేయాలి కానీ నేను ప్లాన్ చేసుకున్నా అలా. కుదరక వదిలేసిన. ఓకేనా. లాస్ట్‌కి ఇదైతే ఈ ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నా. ఇది చాలా అమేజింగ్ అయితే ఉంటది. వీలుంటే కామెంట్ చేయండి మీకు ఏదైనా వేరేది కావాలంటే. ఓకే. ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో. మెయిన్ ఏందంటే మీకు ఫాంట్ కూడా అంత అవసరం ఉండదు. కానీ ఒక ఇంక్ వీడియో అయితే ఇచ్చాను. అదైతే డౌన్లోడ్ చేసుకోండి. చాలా యూజ్ అవ్వచ్చు. ఒకవేళ నేను మీకైతే ఒక ఐడియా అయితే ఇస్తాను. మీకు ఈ స్టైల్ కూడా అసలు నచ్చకపోతే మీరేం చేస్తారంటే ఫోటో పెట్టుకోండి. దాంతో పాటు ఒక షేప్ తీసుకొని నేను తర్వాత చెప్తాలే కానీ అది. ఓకే. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసినా నేను. ఈ ప్రాజెక్ట్ అయితే. ఓకే. ఇలాగైతే ఉంటది. ఇందులో అంటే మ్యూజిక్ కూడా కొన్ని కట్ చేసినా అంటే లెంత్ అనేది ఆ మ్యూజిక్ అనేది అలాగే లెంత్ వెళ్ళిపోతుందని మధ్యలో మధ్యలో కట్ చేసిన. బాగా అంటే 17 సెకండో, 18 సెకండ్ ఉండే కాబట్టి మధ్యలో మ్యూజిక్ పార్ట్‌ని కట్ చేసిన. ఇప్పుడు బాగా సెట్ అయింది. ఓకే. ఒకసారి ఇక్కడ గ్రూప్ 1 అని కనిపిస్తుందా మీకు? దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్‌లోకెళ్దాం. ఇక్కడ మళ్ళీ కింద ఇంకో గ్రూప్ ఉంటది. ఫోటో పైన ఇంకో గ్రూప్ ఉంటది. గ్రూప్ అండ్ మార్క్స్ 5 అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్దాం. ఇక్కడ ఫోటో ఉంటది. ఈ ఏదైతే ఫోటో ఉందో దాన్ని రిమూవ్ చేసి మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు. వాళ్ళ ఫోటో తీసుకొని జూమ్ చేసుకోండి. ఎండింగ్ వరకు అయితే జరిపేసేయండి. ఓకే. బ్యాక్ వద్దాం. ఇప్పుడు ఈ లిరికల్ అనేది కొన్ని సార్లు ఏమవుతుందంటే అది కూడా చెప్తాను. కొన్ని సార్లు అనేది ఆ లిరికల్ అనేది కట్ అవుతూ ఉంటది. ఫోటో కూడా కట్ అవుతూ ఉంటది. ముందలకొచ్చేస్తది. అప్పుడు మీరేం చేయాలంటే ఈ గ్రూప్ అయితే ఇప్పుడైతే ఓకే. కానీ ఒకవేళ ఈ గ్రూప్ ముందలకొచ్చేస్తే ఆ గ్రూప్‌ని మీరు యారో క్లిక్ చేసి ఎండింగ్ వరకు అయితే ఇలాగైతే జరుపుకోండి మీరు. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోటో అయితే చేంజ్ అయిపోయింది. ఓకే. ఇంకేమైనా పైన వాటర్ మార్క్ కానీ ఇలాంటివి పెడతామంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఫోటో యాడ్ చేద్దాం. ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేసిన. సెకండ్ ఫోటో ఒకటి యాడ్ చేద్దాం. అండ్ థర్డ్ ఫోటో. ఫోర్త్ 4 ఫోటోస్ వస్తది. ఫస్ట్ ఫోటో తీసుకుందాం. మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఇంకో కీ ఫ్రేమ్. స్టార్టింగ్‌లో జెడ్‌లోకెళ్ళండి. ఇక్కడ 3 ఆప్షన్ ఉంటది. జెడ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసి మధ్యలో వచ్చి కర్వ్ యాడ్ చేసుకోండి ఇలా. దాంతోపాటు రొటేషన్‌లోకెళ్ళండి. అక్కడనే రొటేషన్‌లో స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలా రొటేట్ చూడండి ఇలాగైతే వస్తది. ఇప్పుడు ఇంక్ వీడియో అయితే యాడ్ చేద్దాం. ఇంక్ వీడియో కూడా ఏం చేద్దామంటే చెప్తాను. ఇంక్ వీడియో మీరు యాడ్ చేయగానే కనిపించదు ఇక్కడ మీకు. అప్పుడు మీరు మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి జెడ్ వాల్యూని ఎక్కువ పెట్టుకోండి. ఇలా ఒక 700 మైనస్ పెట్టుకొని దాని తర్వాత సైజ్ తక్కువ చేసి బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్. ఇలాగే ప్రతి ఒక్క ఫోటో ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్క ఫోటో పెట్టి సేవ్ చేసుకోండి.